నమస్తే. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఫుడ్ క్రేవింగ్స్‌ని తగ్గించుకోవాలనుకుంటారు. కానీ ఏదన్నా ఫుడ్స్‌ని చూసినప్పుడు టెంప్టింగ్ అయ్యే ఫుడ్స్‌ని చూసినప్పుడు తొందరగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మనం ఓవర్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు, ఔట్ సైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు, టెంప్టింగ్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా బరువు పెరుగుతూ ఉంటాం. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఇందులో యోగాలో ఏమన్నా మంచి మార్గం ఉందా అని అడుగుతూ ఉంటారు. ది బెస్ట్ మార్గం ఉంది. మన ఫుడ్ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి, హంగర్‌ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి. ఇది కేచరి ముద్ర ద్వారా చేయవచ్చు. చూడండి, టంగ్‌ని లోపలికి, ఇలా ఉన్న టంగ్‌ని చక్కగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా టంగ్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఉండండి. మినిమం 1 నిమిషం తోటి స్టార్ట్ చేయండి. చక్కగా తర్వాత 5 మినిట్స్ వరకు కూడా ఉండొచ్చు. ఇలా చేయడం ద్వారా మన టంగ్ అంటే జ్ఞానేంద్రియాల్లో ఒకటైన ఈ టంగ్‌ని కంట్రోల్ చేసుకోండి. టేస్ట్ బడ్స్ ఇక్కడే ఉంటాయి. టేస్ట్ మనకు తినాలి అని అనిపించే బడ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఈ టంగ్‌ని కనుక మనము కంట్రోల్లో చేయగలిగితే మన ఫుడ్ క్రేవింగ్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, టంగ్‌ని లోపలికి ఫోల్డ్ చేసి కేచరి ముద్ర చేయడం ద్వారా సిగ్నల్స్‌కు మైండ్‌కి వెళ్తాయి అన్నమాట. హంగర్ అయ్యే సిగ్నల్స్ అనేది కూడా మనకు తగ్గుతుంది. హంగర్ అనేది తగ్గుతుంది. మనకు మెంటల్గా కూడా చాలా కామ్ అవుతాం అన్నమాట. కంట్రోల్ చేసుకునే శక్తి అనేది పెరుగుతుంది. చాలా హ్యాపీగా కంట్రోల్ చేసుకునే శక్తి పెరుగుతుంది. బలవంతంగా కాదు. యోగాలో కేచరి ముద్ర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి అనేది, ఆ కంట్రోల్ అనేది చక్కగా వస్తుంది. నమస్తే.